ముకుంద మారింది అని మురారి కృష్ణ చెప్పడంతో ఆదర్శ్ తిరిగి ఇంటికి వస్తాడు. దీంతో ముకుంద టెన్షన్ పడుతుంది. ఇన్నేళ్లకు ఇంటికి తిరిగి వచ్చిన ఆదర్శ్ ని చూసి ముకుంద ఎలా రియాక్ట్ అవుతుంది, అసలు ఆదర్శ్ తో ముకుంద ఏం మాట్లాడుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ముకుందకి ఆదర్శ్ రావడం ఇష్టం లేదు అని మధు మనసులో అనుకుంటాడు. అప్పుడే ఆదర్శ్ వాళ్ళ కార్ ఇంటి ముందు వచ్చి ఆగుతుంది. ముకుంద తనని షాకింగ్ గా చూస్తుంది. ఆదర్శ్ గతంలో తను ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇన్నాళ్లకి ఇంటికి వచ్చిన కొడుకుని చూసి భవానీ చాలా ఎమోషనల్ అవుతుంది. ఆదర్శ్ భవానీ దగ్గరికి వెళ్తాడు. కొడుకుని చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. కొడుకుని తనివి తీరా చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ప్రేమగా కౌగిలించుకుంటుంది. ఇన్నాళ్లు పట్టిందా ఈ ఇంటికి రావడానికి, ఎవరో పిలిస్తే కానీ రావాలని అనుకోలేదా అని ఏడుస్తూ అడుగుతుంది. అదేమీ లేదని ఆదర్శ్ అంటాడు. కానీ ఇక్కడ తన కోసం ఎదురు చూసే మనసు ఉందని తెలుసుకుని తిరిగి వచ్చాడు అని మధుకర్ చెప్తాడు. కరెక్ట్ గా చెప్పావా, ఎదురు చూసే మనసు అక్కడ ఉందని చెప్పి ముకుందాన్ని చూపిస్తూ సైగ చేసింది కృష్ణ. తన దగ్గరికి వెళ్లకుండా చూస్తూ ఉండేసరికి ఇంకెన్నాళ్ళు దూరంగా ఉంటారు అని ముకుంద మీదకి ఆదర్శ్ ని తోసేస్తుంది కృష్ణ. ఆ సిచ్యువేషన్ ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంది అని ముకుంద మనసులో అనుకుంటుంది. ఇంకా ఏం చేయలేక తలదించుకుంటుంది. అబ్బో ఇదంతా సిగ్గి అని కృష్ణ ఆట పట్టిస్తుంది. ఇంకా అందరు లోపలికి వెళ్తుంటే భవానీ ఆదర్శ్ తో మాట్లాడాలి ఉండమని చెప్తుంది. ముకుంద కూడా అక్కడే ఆగిపోతుంది. నేను ఆదర్శ్ తో మాత్రమే మాట్లాడాలి అని భవానీ అనగానే ముకుంద కూడా లోపలికి వెళ్ళిపోతుంది. నువ్వు ఇక్కడ లేని సంవత్సరంలో చాలా జరిగాయని భవానీ చెప్తుంది. కృష్ణ మురారి అంతా నాకు చెప్పారు అని ఆదర్శ్ అంటాడు. అంటే అంతా ఇష్టపడే ఇక్కడికి వచ్చావా అని అడుగుతుంది. ఇష్టపడే వచ్చానమ్మా, నేను అసలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందే ముకుంద ఇక మారదని. ఇప్పుడు తను మారింది అని తెలిసాక, నా కోసం ఎదురు చూస్తుంది అని తెలిసాక రాకుండా ఎలా ఉంటాను అని అంటాడు. మళ్ళీ ఏదైనా జరుగుతుందేమోనని వెళ్ళిపోతానని భయపడకు, మిమ్మల్ని ముకుందని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళడం అని మాటిస్తాడు ఆదర్శ్. ఆదర్శ్ ముకుంద సంతోషంగా ఉంటే కృష్ణ వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. కానీ నిజంగా ముకుందల మార్పు వచ్చిందా, మురారిని పూర్తిగా మర్చిపోయి ఆదర్శ్ తో హ్యాపీగా ఉంటుందా, తను మారింది అనడానికి ఏ ఆధారం లేదు అని భవానీ మనసులో అనుకుంటుంది. ఇంకా ముకుంద రూమ్ లో టెన్షన్ గా ఆలోచిస్తూ ఉంటుంది. నా సిచ్యుయేషన్ ఏంటి, ఇప్పుడు ఏం చేయాలి, మురారికి మాట ఇచ్చాను కాబట్టి నో చెప్పలేను, అలా అని కలిసి ఉండలేను, ఆదర్శ్ రాడు అనే నమ్మకంతోనే మాటిచ్చాను, ఇప్పుడు ఆ మాట తప్పగలనా, నన్ను అందరూ ఇంట్లో నుంచి తరిమేస్తుంటే కృష్ణని అడ్డుపడి ఆపింది, తనకి నేను అన్యాయం చేయలేను, అలాగని ఆదర్శ్ జీవితం పంచుకోలేను, అది ఈ జన్మలో కుదరదు అని మనసులో అనుకుంటుంది ముకుంద. ఇంతలో ఆదర్శ్ ముకుంద గది దగ్గరకు వచ్చి గతంలో జరిగిన విషయాలు ఆలోచిస్తూ ఉంటాడు. మురారి జీవితంలోకి తలదూర్చని ముకుంద చెప్పిన మాట గుర్తు చేసుకుని తన గదిలోకి సంతోషంగా అడుగు పెడతాడు. ముకుంద దగ్గరికి వచ్చి సారీ చెప్తాడు. ఎందుకు అని ముకుంద అడుగుతుంది. నిన్ను అపార్థం చేసుకున్నందుకు, నీ మనసును సరిగ్గా అర్థం చేసుకోకుండా ఆవేశంతో వెళ్ళిపోయాను, నేను నిన్ను ప్రేమించాను ముకుంద, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అని ఆదర్శ్ చెప్తాడు. దీంతో ముకుంద షాక్ అయి చూస్తుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.